అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనము సహాబాలు ఖురాన్ని ఎంతగా చదివేవారో తెలుసుకుంటే ముస్లిం సమాజం అల్లా వాక్యమైనటువంటి ఖురాన్కి ఎంత దూరంగా ఉంటున్నారో తెలుస్తుంది. యహ్యా బిన్ ముఆజ్తో ఒక వ్యక్తి అడుగుతారు, మీ చివరి కోరిక ఏమిటి అని. యహ్యా బిన్ ముఆజ్ ఇలా తెలియచేస్తారు, ఒక ఖాళీ ఇంట్లో నేనొక్కడే ఉండి ఖురాన్ చదువుతూ అలా ఖురాన్ చదువుతూ ఉన్న స్థితిలోనే అల్లా దగ్గరకు వెళ్ళిపోవాలని ఉంది అని అంటారు. ఒకసారి అబూ మూసా షరీతో ఒక వ్యక్తి అడుగుతారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిమ్మల్ని దావూద్ అలైహిస్సలాం వారితో పోలుస్తారు. దావూద్ అలైహిస్సలాం వారు జబూర్ పుస్తకాన్ని తమ తీయటి గొంతుతో చదువుతూ ఉంటే అల్లా వాక్యాలను వినడానికి అక్కడి పక్షులన్నీ వచ్చి వింటూ ఉండేవి. మీరు ఖురాన్ చదువుతున్నప్పుడు కూడా అంతటి మాధుర్యం ఉంటుంది అని ప్రవక్త వారు చెప్పేవారు. మిమ్మల్ని అంతగా పొగడడానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు అబూ మూసా షరీ ఇలా తెలియచేస్తారు, నా జీవితంలో ఒకరోజు నేను ఖురాన్ చదవకుండానే ఆ రోజు వెళ్ళిపోయింది అంటే నేను చాలా సిగ్గుపడతాను అని అంటారు. ఒకసారి అబూ బక్ర్ ఇబ్నే అబీ షైబా చివరి రోజుల్లో వారి కొడుకు ఏడుస్తుంటారు. అప్పుడు అడుగుతారు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని. కొడుకు తెలియచేస్తారు, మీరు దూరం అవుతారన్న బాధతో ఏడుస్తున్నాను అని అంటారు. అప్పుడు తండ్రి ఇలా చెప్తారు, నేను ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో నేనే తప్పు చేయలేదు, కాబట్టి నువ్వు కూడా ఏ తప్పు చేయకూడదు అని అంటారు. అప్పుడు అతను సరే, నేను ఏ తప్పు చేయను, కానీ మీరు దూరమైనప్పుడు నేను సహనాన్ని వహించగలనా అని ఏడుస్తారు. అప్పుడు తండ్రి, ఎందుకు సహనాన్ని వహించలేవు అంటూ ఆ గదిలోని ఒక మూల వైపు చూపిస్తూ అక్కడ ఒక స్తంభాన్ని చూపించి, నేను అక్కడ కూర్చొని 18,000 సార్లు ఖురాన్ని పూర్తి చేశాను అని అంటారు. అంటే ఇక్కడ తెలియచేసిన విషయం ఏమిటంటే, దుఃఖమైన సంతోషమైన ఎలాంటి సందర్భమైనా ఖురాన్ని చదువుతూ ఉండమని. ఎవరైతే ఖురాన్ని చదువుతూ ఉంటారో వారు అల్లా సుబ్హానహు వ తఆలాకి దగ్గరగా ఉంటారు. ఎవరైతే ఖురాన్ని చదవడం మానేస్తారో వారు అల్లాకు దూరంగా ఉండినట్లు. ఇమాం ఇబ్నే తైమియా చాలాసార్లు జైలుకు వెళ్ళారని వాళ్ళ అన్నగారు తెలియచేశారు. ఇమాం ఇబ్నే తైమియా అలా జైలుకు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఖురాన్ని చదివేవారని, జైల్లో 80 సార్లు ఖురాన్ పూర్తి చేశారని, చివరిగా వెళ్ళినప్పుడు 81వ సారి ఖురాన్ని చదవడం మొదలుపెట్టారు. అలా చదువుతూ ఒక ఆయత్ వద్ద ప్రాణం వదిలేశారు, అల్లా వద్దకే వెళ్ళిపోయారు. ఇమాం ఇబ్నే తైమియా జైలుకు ఎందుకు వెళ్ళేవారంటే, ప్రజలకు మీరు ఖురాన్ చదవండి, అందులోని అర్థం తెలుసుకోండి అని చెప్పేవారు. అంతే, పట్టుకొని జైల్లో పెట్టేవారు. కొన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత వదిలేసేవారు. మళ్ళీ ఆయన బయటకొచ్చి అదే చెప్పేవారు, మళ్ళీ పట్టుకొని జైల్లో వేసేవారు. ఇలా 81 సార్లు జైల్లో పెట్టారు. ఒక వ్యక్తి వారితో, మిమ్మల్ని ఇన్నిసార్లు జైల్లో పెడుతున్నారు, మీకు బాధగా లేదా అని అన్నప్పుడు ఆయన తెలియచేశారు, నాకు ఖురాన్ చదువుకోవడానికి టైం దొరుకుతుంది, విశ్రాంతి ఉంటుంది అని నవ్వుతూ ఉండేవారు. ఒకసారి మక్కా గృహాన్ని దర్శించుకుంటున్న అక్కడి గవర్నర్తో ఒక వ్యక్తి, ఇక్కడ సాలిం అనే వ్యక్తి ఖురాన్ బాగా చదువుతారు అని చెప్తారు. అప్పుడు ఆ గవర్నర్ ఆగి ఆ సాలిం అనే వ్యక్తి వద్దకు వెళ్ళి కూర్చుంటారు. పిలుస్తారు, ఓ సాలిం అని 2 సార్లు పిలుస్తారు. 3వసారి ఆ సాలిం అనే వ్యక్తి తల పైకెత్తి చూసినప్పుడు అతని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అప్పుడు ఆ గవర్నరు, నీకేమైనా కావాలా అడుగు, ఇస్తాను అంటాడు. అప్పుడు సాలిం, నేను ఎక్కడ కూర్చున్నాను? బైతుల్లా. నేను ఏం చదువుతున్నాను? కితాబుల్లా అంటే ఖురాన్ చదువుతున్నాను. బైతుల్లాలో కూర్చొని ఖురాన్ చదువుతూ అన్నీ ఇవ్వగలిగిన అల్లాతో నేను ఇహలోకంలోవి ఏమీ అడగటం లేదు, స్వర్గం పరలోకంలో స్వర్గం అడుగుతున్నాను. ఏమీ ఇవ్వలేని నీతో నేనేం అడుగుతాను అని అంటారు. అంటే ఇక్కడ
ఎంత పెద్దవారైనా, గవర్నర్ అయినా, రాజులైనా కానీ ఖురాన్ చదివే వారి దగ్గర సమయం తీసుకొని ఆ సమయానికి వెళ్ళి వారితో మాట్లాడేవారు, విషయాలు తెలుసుకునేవారు. ఖురాన్ యొక్క ఫజీలత్ అంటే ఖురాన్ యొక్క ప్రాముఖ్యత, ఖురాన్ యొక్క గొప్పతనము, ఎవరైతే ఖురాన్ చదువుతారో వారి పట్ల గౌరవభావం ఉండేది అప్పట్లో. ఖురాన్ చదవడం వలన పుణ్యం లభిస్తుంది. ఖురాన్ అర్థం చేసుకోవడం వలన మన జీవన విధానాన్ని గొప్పగా మార్చుకోవచ్చు. ఖురాన్ చదవడం వలన ఇంట్లో బర్కతు, అల్లా కారుణ్యం, ప్రయోజనాలు ఇవన్నీ తెలుసు కాబట్టే ఖురాన్ చదివేవారు, అర్థం చేసుకునేవారు ఇహపరలోకాలలో సాఫల్యాన్ని పొందేవారు. ఖురాన్ గురించి తెలియకపోవడం వలన ఇప్పటి కొంతమంది ముస్లింలు ఖురాన్కి దూరం అవుతున్నారు, ఇహపరలోకాలలో నష్టానికి గురవుతున్నారు.